అంటే పొలిటికల్ కెరీర్ మళ్ళీ ఏమైనా బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఇంపాక్ట్ పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నా. పొలిటికల్ గా ఇంకొంతమంది ప్రజలు దగ్గర అవుతారు అనిపిస్తుంది. ఇంకొంతమందికి మాధురి అంటే తెలుస్తుంది, ఇంకొంతమందికి మాధురి అంటే చేరువవుతుంది, ఇంకొంతమంది మాధురిని చూస్తారు. ఇప్పటికి చాలా మంది ప్రజలే నన్ను వెళ్ళమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ కి. సో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి ఇంకొంచెం దగ్గర అవుతాను కదా. జనరల్ గా మాధురి ఎక్కడ దొరుకుతుంది అటు కూడా ట్రోలర్స్ కావచ్చు అందరు కూడా ఉంటారు. ఏం పర్లేదు, నాకు ఎంత ట్రోల్ చేసినా ఫరక్ పడదు. వాడు ఎవడు ట్రోల్ చేసిన నన్ను ఏం పెంచడు పోషించడు. నాకు అవసరం అయితే నా బిల్లు కట్టడు, నాకు హాస్పిటల్ కి టాబ్లెట్ ఖర్చు కూడా వాడు ఇవ్వడు. ఎవడో ఏదో ట్రోల్ చేశాడని అస్సలు ఐ డోంట్ కేర్. ఐ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్. ఒక వర్గం ఎవరినైనా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మనం ముందుకెళ్తూనే ఉంటాం. మనం ఎదిగామంటే మన వెనక ఎప్పుడు కూడా ఎవడో ఒకడు అరుస్తూనే ఉంటాడు. అవి పట్టించుకుంటూ అక్కడే ఆగిపోతాం, పట్టించుకోకుండా వెళ్తే ముందుకెళ్తాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఫాలో అయ్యారా బిగ్ బాస్? లేకుంటే మీకు కాల్ వచ్చినప్పటి నుండి దీనిపైన? లేదు, నేను అప్పుడప్పుడు చూసేదాన్ని. పొలిటికల్ గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరక చూడలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు 9th సీజన్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? అందరూ మాస్క్ వేసుకునే ఉన్నారు, ఇంకెవడో ఓపెన్ గా లేడు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు, ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఫేక్ గా ఉంటున్నారు. అవంతా యాక్టింగ్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొంచెం ఇమాన్యుల్ బెటర్ గా ఉన్నాడు అనిపిస్తుంది అంతే. మీకు ఎవరు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? నాకు అసలు అక్కడ టఫ్ ఫైట్ ఎవరు కూడా అనుకోవట్లేదు అసలు. నేను అస్సలు అనుకోవట్లేదు. అంటే సంజన ఇప్పుడు టఫ్ ఫైట్ ఇస్తుందని అసలు ఏ విషయంలో అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేసింది ఆమె టఫ్ ఫైట్ ఇవ్వడానికి? చెప్పు. ఫస్ట్ వీక్ లో కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు, కొంచెం తన వల్లనే టీఆర్పీ పెరిగిందంటూ. ఎందుకు పెరిగింది అంటే ఎవరు అవతల వాళ్ళు ఫుడ్ దొంగలాడి తినడం టీఆర్పీ పెరగడం తప్పు కదా. అది నీకెంత ఆకలేస్తుంది ఎదుటి వాళ్ళు కూడా అంతే ఆకలేస్తుంది. ఎదుటి వాళ్ళు ఫుడ్ దొంగలించి తినడం అనేది అదేమి ఒకసారి చేస్తే సరదాగా ఉంటుంది, 2 సార్లు చేస్తే ఓకే. అదే రిపీటెడ్ గా చూస్తే జనాలు కూడా బోర్ అవుతారు. టఫ్ అని నేను అసలు ఎవరిని కూడా అనుకోవట్లేదు, నాట్ ఎట్ ఆల్. ఎంతో మంది చూసి వచ్చాను, ఈ 15 మంది ఒక టఫ్ అని నేను ఎలా అనుకుంటాను? సో ఎవరు లేరంటారు మీకు అందులో పోటీ? నాట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వల్ల ఎవరిదైనా అన్ఫైర్ అనిపించిందా మీకు? అలా ఏం లేదు, జనాలు ఓటింగ్ బట్టి అది ఫెయిర్ గా జరుగుతుంది. ఓటింగ్ పడితే ఉంటారు, లేదంటే వచ్చేస్తారు అంతే. ఈసారి ఫెయిర్ గానే జరుగుతుంది అంతా. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, 10X వర్సెస్ ఇది జరుగుతున్నది. సో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది? బాగుంది. కామనర్స్ ని తీసుకురావడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది. చాలా మంది టాలెంట్స్ తో ఉంటారు. సరైన ప్లాట్ఫామ్ దొరక వాళ్ళు సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీలు ఏమి స్వర్గం నుంచి దిగి రారు. మన సిచ్యువేషన్స్ మనకి ఛాన్స్ దొరికితే సెలబ్రిటీ అవుతాం, లేదంటే కామన్ పీపుల్ గా మిగిలి ఉంటాం. సో మా టీవీ అనేది ఒక మంచి అవకాశం ఇచ్చింది, కామనర్స్ కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం. చూడు ఎంతమంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అగ్ని పరీక్ష చాలా మంది టాలెంట్స్ బయటపడ్డాయి, చాలా మంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. సో ఎంకరేజ్ చేసే విధానం బాగుంది. సో నా దృష్టిలో సెలబ్రిటీస్ కామనర్స్ అని ఏమీ లేదు, అందరూ మనుషులే. సో కామనర్స్ గురించి ఏ విధంగా ఉంది అక్కడ లోపల గేమ్? బాగుంది. కాకపోతే మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది యూజ్ చేసుకోకుండా మరి కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. ఏదో అవకాశం దొరికింది కదా మనం చేద్దామని చేసుకుని మరీ ఓవర్ యాక్ట్ చేస్తే అందుకే బయటకు వస్తున్నారు. సో రీతు చౌదరి ఏ విధంగా ఉంది? నేనేం కామెంట్ చేయను అమ్మాయిలకి ఎవరికి కూడా. తను కూడా యాక్టింగ్ చేస్తోంది, చూద్దాం హౌస్ లోకి వెళ్ళాక. టాప్ 5 వరకు వెళ్తారని నమ్మకం ఉందా? అది నేను చెప్తున్నాను కదా, అది నేను చెప్పలేను కదా. అది జనాలు మన ఆట నచ్చితే ఓట్లేస్తారు, లేదంటే పంపించేస్తారు. ఒకవేళ 1 వీక్ లో రిటర్న్ వస్తే ఏమైనా రిగ్రెట్ చేయలేదు? అస్సలు రిగ్రెట్, 1 డే లో వచ్చిన రిగ్రెట్ అవ్వను, టాప్ 5కి వెళ్ళినా రిగ్రెట్ అవ్వను, కప్పు గెలుచుకున్న ఇది అవ్వను, పొంగిపోను, ఏం ఉండదు. నేను అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. టాస్క్ గురించి ఏమైనా ప్రిపేర్ అవ్వరా? అసలు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, అడగలను నేను. సో గతంలో ఏమైనా టాస్కులు చూసారా? ఈ ఆడడం టాస్కులు చూస్తాను, అప్పుడప్పుడు చూస్తున్నాను. వీకెండ్స్ అయితే అస్సలు మిస్ అవ్వము. శ్రీన్ గారు, నాకు నాగార్జున గారు అంటే ఇష్టం కాబట్టి ఎవ్రీ వీక్ చూస్తాం. సో బిగ్ బాస్ లో ఉండడం ఒక ఎత్తు, బయటకు వచ్చాక శివాజీ గారు హోస్టింగ్ అనేది మరో లెవెల్లో ఉంది. వాటికన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? ముందు నాతో మాట్లాడడానికి శివాజీ గారు సిద్ధంగా ఉండమనండి. సో మీ ఫ్యాన్స్ కి, మీ అభిమానులకు ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? నన్ను ఇంతే ఆదరించి, నాకు పొలిటికల్ గా నాకు ఎలా ఆదరించారు, తర్వాత నేను అన్ని కోల్పోయి మిగిలినప్పుడు మళ్ళీ స్టాండ్ అవ్వడానికి బిజినెస్ సపోర్ట్ చేశారు. నన్ను శ్రీనివాస్ గారు రిలేషన్షిప్ ని ఆదరించారు, మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజు నన్ను బిగ్ బాస్ ఛానల్ కి మీరే పంపిస్తున్నారు మీ అభిమానంతో. సో ఇదే అభిమానం కంటిన్యూ చేసి నన్ను ఓట్స్ వేసి మీరు గెలిపిస్తారని, టాప్ 1 కి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఓట్లు వేయండి, నేను ఆడే విధానం నచ్చితే మీరు ఓట్లు వేయండి, నేను జెన్యున్ గా ఉంటే మీరు ఓట్లు వేయండి, లేదంటే వద్దు. సో పిల్లల నుంచి రియాక్షన్ వెళ్ళమని అంటున్నారా? చిన్నదైతే ఏడుస్తుంది, మిస్ అవుతాను కదా అని ఏడుస్తుంది. ఫోన్ అది ఉండదు కదా. ఇద్దరు పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్ లేకుండా 1 డే గడపడం ఇలాంటివి? అసలు ఇంతవరకు ఫోన్ లేకుండా ½ an hour కూడా లేను. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే.
అన్ని విధంగా ఇట్స్ రియాలిటీ షో సో మనం ప్రూవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. సో ఇంకేమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయా మీ లోపలికి వెళ్ళాక? ఏముంటాయి, మాధురి లైఫ్ అందరికీ తెరిచిన పుస్తకం, అందరికీ తెలుసు, కొత్త విషయాలు ఏమీ రావు, ఇంకా వాళ్ళు నన్ను ఫేస్ చేసుకోవడమే. సో వైల్డ్ కార్డ్ అంటే ముందుగా వెళ్ళడానికి ప్లాన్ లేదా? వైల్డ్ కార్డ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చెప్పాను కదా, వైల్డ్ గా ఉండే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వెళ్తారని. అంటే జనరల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళిన వాళ్ళకి విన్నర్ అవడానికి చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అక్కడికి వెళ్తారు, కానీ ఇక్కడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మొదట వెళ్ళిన. చూద్దాం, మార్చుదాం. సో హోస్టింగ్ విషయానికి వస్తారు, ఎలా ఉంటుంది? నాగార్జున గారు హోస్టింగ్ ఇస్ ద బెస్ట్ హోస్టింగ్. తను చాలా బాగా హోస్ట్ చేస్తారు, తప్పని చాలా స్మూత్ గా చాలా చక్కగా ఖండిస్తూ చెప్తారు, చాలా జెన్యున్ గా ఉంటారు. ఇప్పటి వరకు మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? అలా ఏం లేదు, అన్ని ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చూసాను, బాగుండేది. తర్వాత నాగార్జున గారు హోస్టింగ్ కూడా బాగుంటుంది. సో ఒక సమయం ఒక పార్ట్ ఆఫ్ టైంలో మీరు ప్రపంచాన్ని మొత్తం ఎగనెస్ట్గా ఉన్నారు, ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ అవ్వబోతున్నారు, ఏమైనా సపోర్ట్ ఉండబోతుందా వీళ్ళ నుంచి కావచ్చు? ఇంకోవైపు నెగిటివ్ క్యాంపెయిన్ అనేది మీ చుట్టూ తిరుగుతుంది. నెగిటివ్ అనేది నా చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో అది సపోర్ట్ చేస్తారా నెగిటివ్ చేస్తారా అనేది చూడాలి, టైం విల్ డిసైడ్. సో శ్రీనివాస్ గారికి ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? చెప్పడమే, అతనికి చెప్పేది ఏంటుంది, అతను సర్వాంతర్యామి, మొత్తం అన్నీ తెలుసు కదా. సో అతను కొంచెం స్ట్రాంగ్ గా ఉండి చక్కగా తింటూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా, నన్ను మిస్ అవ్వకుండా. తను రోజు నన్ను టీవీలో చూస్తారు, నేనే ఇంకా మిస్ అవుతాను తనని. సో ఫ్యామిలీ వీకెండ్స్ కూడా ఉంటాయి కదా, అందులో వస్తారా? అందులో వస్తే హ్యాపీ. శ్రీన్ గారి బర్త్డే November 4th ఉంది, సో అది ఎలా ఏంటో అర్థం కావట్లేదు. మీరు 4th కన్నా ముందే వెళ్తారు?